అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సుఖం విత్ బ్యాంకాక్లో సుఖం విత్ హోటల్ నుంచి చెక్అవుట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఇంకా పటాయా వెళ్తున్నాము. పటాయాలో వాకింగ్ స్ట్రీట్లో రూమ్స్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి అంటే కనుక మనకి ఇక్కడ నుంచి బస్ స్టేషన్కి మెట్రో ఉందంట. బస్ స్టేషన్ పేరు వచ్చి అకామాయ్ బస్ స్టేషన్. అక్కడికి వెళ్తే మనకి డైరెక్ట్ మనకి పటాయాకి బస్సెస్ దొరుకుతాయంట. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సే హాయ్ బాయ్. ఇప్పుడు బ్యాంకాక్లో మేము ఉన్నటువంటి రెసిడెన్సీ నుంచి పటాయా వెళ్ళడానికి అని చెప్పి ఫస్ట్ మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మెట్రోని యూజ్ చేస్తున్నాము. ఇదంతా కూడా మెట్రో స్టేషన్. ఇప్పుడు మెట్రో రాబోతుంది రైలు. ఏంటంటే బీటీఎస్ అంటారు మన దగ్గర, మెట్రో ఎలా ఇక్కడ బీటీఎస్ అంటారు. మనం ఇప్పుడు దాంట్లో మనకి అక్మాయ్ బస్ ఎక్స్ప్రెస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ వెళ్ళి అక్కడి నుంచి బస్కి వెళ్ళాలి. అది ప్లానింగ్. ఓకే మెట్రోలో ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడ మాకు ఇండియన్ సంబంధి పంజాబ్ కనిపించాడు. సరదాగా అతనితో మాట్లాడుతున్నారు మా వాళ్ళు. ఇది కూడా మెట్రో అన్నమాట. మన ఇండియా లాగే ఉంది, కొంచెం క్లాస్గా ఉంది. మేము బ్యాంకాక్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ బస్ స్టాండ్కి వెళ్తున్నాం అన్నమాట. ఇదంతా కూడా బస్ స్టాండ్ సేమ్ మన ఇండియా టైప్లోనే ఉంది. ఇదిగో ఇండియా లాగే వెయిట్ చేయడం, టికెట్ కౌంటర్స్, ప్లాట్ఫామ్ టైప్లో కూడా చూస్తారు కదా. ఓకే పటాయా బస్సు బుక్ చేసుకున్నాం, వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి. బాయ్. ఇది బ్యాంకాక్ నుంచి పటాయా వెళ్ళడానికి బస్ టికెట్ 141 బాత్స్ పడింది అన్నమాట. ఇది మేము ఎక్కినటువంటి బస్సు. దీంట్లో 2.5 hours జర్నీ పడింది పటాయా వెళ్ళడానికి. బీచ్ వ్యూ అంతా కూడా, ఇవన్నీ కూడా బోట్స్, రైడింగ్కి వెళ్ళచ్చు. లోపలికి ఐలాండ్ ఉందన్నమాట. దానికోసం ఇక్కడ అన్నీ కూడా బోట్స్ ఉంటాయి. బీచ్ వ్యూ, సిటీ వ్యూ. ఇలాగ పక్కనే సిటీ ఉంటుంది, పక్కనే బీచ్ ఉంటుంది అన్నమాట. ఇదేమో 7-Eleven. మొత్తం థాయిలాండ్లోనే ది బెస్ట్ షాపింగ్ మార్ట్ అన్నమాట. చాలా తక్కువలో పడుతుంది, బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైంలో పటాయా బీచ్లో, పటాయా అంటే ఈ ఏరియా తగ్గట్టుగా మారిపోయాము. అంటే ఇండియన్ స్టైల్ కాకుండా కొంచెం బీచ్ స్టైల్లోకి వచ్చామన్నమాట. అది అంటే ఉండాలి కదా చేంజ్ ఓవర్, లేకపోతే ఇండియాలో ఉన్నా ఇక్కడ ఉన్నా తేడా తెలియదు. ఏదో నేను చెన్నై బీచ్లోనో విశాఖపట్నం బీచ్లో తిరిగినట్టే ఉంటుంది. కాబట్టి ఈ చేంజ్ ఓవర్. నేను ఈ టైప్ డ్రెస్సులు ఎక్కువగా ఇక్కడ దొరుకుతాయి కాబట్టి కొంచెం చేంజ్ ఓవర్ కోసం ఇది. అక్కడ బీచ్లో సరదాగా ఎంజాయ్ చేసి ఇలా ఇక్కడికి వచ్చి చిల్ అవ్వచ్చు అన్నమాట. అంటే మనకి గోవాలో కనిపిస్తాయి, కానీ ప్రాంతాన్ని బట్టి స్టైల్ మారుతుంది, ట్రెడిషన్ మారుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పటాయా బీచ్లో ఇలా కూర్చొని ఇలా మనం చిల్ అవ్వచ్చు. అలా కూర్చొని చక్కగా కోకోనట్ వాటర్ తాగుతూ బీచ్ వ్యూని చూడొచ్చు. ఇప్పుడైతే ఇక్కడ బీచ్లో బఠానీలు అమ్ముకునే అమ్మాయి వెళ్తుంది చూడండి ఒకసారి. నా పక్కన బఠానీలు, వేరుశనగ గుళ్ళు అమ్ముకుంటూ వెళ్తుంది. అంటే మనం అనుకోవచ్చు ఇంత అందమైన అమ్మాయి ఏంటి బీచ్లో వేరుశనగ గుళ్ళు అమ్ముకుంటుంది అనుకోవచ్చు మీరు. ఇక్కడ అందమైన అమ్మాయిలే వేరుశనగ గుళ్ళు అమ్ముతూ ఉంటారన్నమాట. నేను వాళ్ళు అమ్మితేనే తీసుకుంటారు ఫారినర్స్. ఇలా ఈవినింగ్ వరకు కూడా బీచ్లో ఫుల్గా చిల్ అయ్యాము మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి. ఇంకా అక్కడి నుంచి అలాగా మసాజ్ పార్లర్ అవి చూసుకుంటూ అలా మా రూమ్కి వెళ్ళిపోయాము. ఫుల్ ఎంజాయ్ చేసాం ఇవాళంతా కూడా. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. Day 3 కంప్లీట్ ఇన్ పటాయా.